హాయ్! ఈ రోజు పొదరిల్లు సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకుందామా? మాధవతో వచ్చి మహా అంటుంది, "నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను నేను. నాకు వేరైతే రూమ్ అయితే చూసి పెట్టండి" అని చెప్పి నిన్నటి ఎపిసోడ్‌లో జరిగింది గదా! అది ఇప్పుడు దాని నుంచే స్టార్ట్ అవుతుంది. చెప్తే దానికి మాధవ్ అంటాడు, "లేదు ఇక్కడే ఉండమ్మా ఏమవుతుంది నేను చూసుకుంటున్నాను గదా! నీకెలాంటి ప్రాబ్లమ్ రాకుండా నేనైతే చూసుకుంటాను" అని చెప్పేసి మాధవ్ అయితే చెప్తాడు. అంతలోపల అక్కడ చక్రి ఉండేసి అంటాడు, "అబ్బా! ఇప్పుడు ప్రూఫ్స్ లేకుండా రూమ్ దొరకడం అంటే చాలా కష్టంగా ఉంది" అనేసరికి మహా ఉండి, "నీకైతే చాలా బద్ధకంగా ఉన్నట్టుంది. అందుకే నీకు నేను చెప్పట్లేదు నేను. అందుకే తనకు చెప్తున్నాను" అనేసరికి నేను సరే అమ్మ నేను ఖచ్చితంగా నేనైతే చూస్తాను. కొంచెము సేఫ్టీగా గూడా ఉండాలి గదా! అయినా గూడా ఒక్క మాటమ్మ, నువ్విక్కడ ఉన్నన్నాళ్ళైతే నీకెలాంటి ప్రాబ్లమ్ రాకుండా నేను పూల్లో బెట్టి చూసుకున్న బాధ్యత మాది. మా వల్ల నీకైతే ఎలాంటి ప్రాబ్లమ్ రాదు అనేసి మాధవ్ అయితే చెప్తాడు. సరే అని చెప్పి ఇంక అక్కడైతే పడుకోవడానికి వెళ్తుంది. కానీ పాపం అక్కడికి వెళ్ళేసరికి ఆ గడనేది పడ్డం లేదు కదా! తనకి చాలా ప్రాబ్లమ్‌గా ఉంది. డ్రెస్ మార్చుకోవాలన్నా అన్నిటికి చాలా ప్రాబ్లమ్‌గా ఉంది. అందుకని ఏం చేస్తుంది, గడి చూసుకుంటా ఉండేసరికి మాధవ్ చూసి అయ్యో పాపం అనిపించి చక్రిని పిలిచి పోయి ముందు ఆ గడి సరి చేసి రాపో అంటే తను అడిగిందా అన్నయ్య అడగలేదు కదా అని చెప్పేసి చక్రి అంటే అడగలరా ఆడపిల్ల కదా తనకి చాలా ప్రాబ్లమ్ గా ఉంటుంది నేను వెళ్ళి ముందు ఆ గడి బాజేసిరా అని చెప్తాడు. ఇంకా మా చక్రి వెళ్ళేసి గడి బాజేసేసి ఇదిగో ఇప్పుడైతే హ్యాపీగా మీరు తలుపు తీస్తే కానీ తలుపులు తెచ్చుకోవు హ్యాపీగా ఉండండి అని చెప్పేసి అది చెప్తాడు. అంటే అమ్మ చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. ఇంకా అక్కడ నుంచి అయితే వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఇక్కడ కన్నా ఉన్నాడు లాస్ట్ అబ్బాయి రా అన్న రా వచ్చి పడుకో నా పక్క నుంచి పడుకో నీకు పెళ్ళయిందని చెప్పి నువ్వు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నావు నీకు పెళ్ళయిందని మేము డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాము అని చెప్పేసరికి దాంట్లో చక్రి ఉండేసి అదేమీ కాదురా నేను అన్నయ్యకి పెళ్ళయ్యేదాకా నేను ఉండకూడదు అనుకున్నాను రూమ్ లోకి పోను నేను అని చెప్పేసరికి అబ్బా నీ అంత సెల్ఫిష్ ఎవరు ఉండలే కానీ ఇలా కూడా మాట్లాడుతున్నావు అని చెప్పేసి వాళ్ళైతే ఎక్కిరిస్తా ఉంటారు. అంతలోప్పుడు పెద్దాయన వచ్చేసి పడుకోండి అని చెప్పేసరికి ఇంకా వాళ్ళైతే పడుకునేస్తారు. ఇంకా కట్ చేసి తెల్లారుతుంది. తెల్లారినాక వాళ్ళ నాన్న జైలుకి పోయినాడు కదా! ఆయనైతే వచ్చేస్తాడు. అక్కడ కానిస్టేబుల్ కూడా ఏమయ్యా నువ్వు వస్తావు మళ్ళీ ఒక రోజు ఉంటావు వెళ్తావు ప్రతిసారి నీకేమి సిగ్గనిపించట్లేదా అని ఆ కానిస్టేబుల్ అంటే అదేముందిలేరా అలవాటే కదా ఒక బీడీ ఇచ్చిపో అంటే నన్నే ఒక బీడీ అడుగుతావా అని చెప్పి కానిస్టేబుల్ అంటే ఇచ్చిపో అని చెప్పి తాగుతూ ఉంటాడు. ఇంకా మహాలక్ష్మి వచ్చేసి అప్పుడే స్నానం చేసి అబ్బా పొద్దున్నే వీళ్ళ ఎట్టంటే అటు పడుకుంటారు వీళ్ళ మొఖాలు నేను చూడాలా అనుకునేసరికి వాళ్ళైతే బాగా పడుకుంటారు అసలు. వామ్మో షాక్ అవుతుంది ఇంత వైనంగా పడుకోమన్నారా అనేసి ఎంతలోపల ఆయన ఆయన వచ్చేసి తుడుస్తా ఉంటాడు అనమాట. ఎవరు మాధవ్ ఫ్లోర్ తుడుస్తా ఉండేసరికి మీరెందుకు తుడుస్తున్నారు ఎవరైనా ఒక పనామని పెట్టుకోవచ్చు కదా అంటే ఇక్కడ పనోళ్ళు ఎవరు వస్తారమ్మా అని చెప్పి ఇక్కడ అంతమంది మగవాళ్ళు ఉండేసరికి పని వాళ్ళు కూడా రావడానికి భయపడుతున్నారు వాళ్ళ హస్బెండ్ కూడా పంపడానికి అయితే భయపడుతున్నారు అనేసి మాధవ్ అయితే అన్నమే జరుగుతుంది. సరే ఇంకా నీకు కొంచెం గ్రేజ్ వేస్తుందని పోయి స్నానం చెప్పు అంటే థ్యాంక్స్ అని చెప్పేసి వెళ్ళేసి స్నానానికి వెళ్తుంది. బయటకు వచ్చేసరికి ఆయన వచ్చి ఉంటాడు. ఆయన మాట్లాడే గాని వచ్చి ఉంటాడు. చూసి అమ్మాయి తొందరగా వచ్చేసాడు అని చెప్పి బట్టలు ఆరేసుకుంటా ఉంటుంది. ఆ అమ్మాయిని చూసి అతను సిగరెట్ దగ్గర అలా లోపలికి మిగుతాడు అనమాట చూసేసి. ఇకపోతే మాధవ్ వచ్చి అడుగుతాడు ఏం నాన్న వచ్చేసావు ఇంత లేట్ అయింది నాన్న అంటే అరే ఏమీ లేదురా నేను వద్దామనుకున్నాను కానీ నిద్రపోయాను నేను వాళ్ళేమో ఉదయం వచ్చి కానిస్టేబుల్ పో 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 అంటే ఏహే ఉండు నేను నిద్రపోవాలని చెప్పి నిద్రపోయాను అందుకే లేట్ అయింది అని చెప్పనంటాడు. ఇంకా మహా వచ్చేసి అతను తడుతుంది ఇవ్వతే మాధవ్ తడుతుంది. మీ నాన్నగారు తొందరగా వచ్చేసారే అంటే అవునమ్మా అంటే ఎందుకు లేట్ అయిందో కూడా నాకు అర్థమైందిలే అంటే ఇదిగో అమ్మ టీ తాగు అని చెప్పి టీ ఇస్తాడు. అవునమ్మా ఒక విషయం అడుగుతాను పెద్ద అని పిలుస్తున్నావు కదా అది ఎందుకు పిలుస్తున్నావు అది మామూలుగా పెద్దవాడినే పిలుస్తారు కదా నన్ను ఎందుకు పిలుస్తున్నావు అనేసి అడుగుతాడు. డౌట్ అంటే అదేం కాదు నాకు ఒక మామయ్య ఉండేవాడు అతనికి ఆడపిల్లకాయలు లేరు అతను చాలా ప్రేమగా ఉండేవాడు ఆ ప్రేమగా చూసేసి నాకైతే పిలవాలనిపించింది. అంటే పర్వాలేదమ్మా నువ్వెలా పిలిచినా నేనైతే పలుకుతాను నేను అని చెప్పేసి మాధవ్ అయితే అన్నం జరుగుతుంది. ఇంకా టీ తాగిన తర్వాత చూడండి ఎలా పడుకోన్నారు వాళ్ళు మీరు ఇంతలా వంట చేసుకుంటా ఉంటే పడుకోన్నారు ఏం కూర చేస్తున్నారు అని చెప్పి అడిగితే అమ్మ బీరకాయ పప్పు అవి చేస్తున్నానమ్మా నువ్వు తింటావా అంటే మీరేం చేసినా మీ చేత ఏం చేసినా నేను తింటాను నేను అని చెప్పేసి అంటుంది. వాళ్ళు చూడ దున్నపోతులా పడుకో ఉన్నారు వాళ్ళంతా ఓకే ఈ చక్రిగాడైతే అన్ని గొప్పలు చెప్తా ఉంటాడు ఉండు వాడు నీళ్లు చల్లుతాడు అని చెప్పేసి వాటర్ తీసుకొని వస్తుంటది. కొంచెం అట్లా స్లిప్ అయ్యి ఆ కేసు మీద వాటర్ పడతాయి అనమాట. తను కూడా ఏమనడు నిద్రపోతున్నాడు కదా ఇలా వాటర్ పడేసరికి ఏ అని అంటాడు. అనేసరికి ఒక ఆ గొంతు దర్జగా వచ్చేసరికి భయపడుతుంది పాపం భయపడి అక్కడ నుంచి ఏడ్చుకుంటా ఉంటుంది. అంతేప్పుడు ఇంకా నిద్ర లేచి అరే అరే మహాలక్ష్మి అంటే పోయి దూరంగా నిల్చుంటాడు. తనకి తెలియదు కదా నిద్రలో వీళ్ళిద్దరు ఎవరో అనుకున్నాడు. అందుకని వాళ్ళ అన్న కూడా వచ్చి సరే కళ్ళు తెరిచి చూడాలి కదా ఎవరు అనేది చూడాలి కదా అంత మాత్రం దబాయిస్తావా అని చెప్పేసరికి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఆమె పాపం ఏడ్చుకుంటా. ఇంకా చక్రి కన్నా ఉండేసి అదేంటి చూడాలి కదా అని చెప్పంటాడు. చక్రి కూడా చూడాలి కదా వదిలి మీదే చేయొచ్చుతావా నువ్వు అని చెయ్యి కూడా ఎత్తడు అనిపోతాడు అంతే. చేయొచ్చుతావు అనేసరికి అరే గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎవరు పోసారో తెలియలేదు నువ్వు అనుకున్నాను నేను అని చెప్పేసి
అతనైతే అంటాడనమాట. ఇంకా వాళ్ళకి అలవాటే కదా, వాళ్ళు చిన్నప్పటి నుంచి కొట్టుకుంటా పెరిగారు కదా, అలాగే ఇద్దరు కొట్టుకోవడానికి స్టార్ట్ చేస్తారు. ఇంకా వాళ్ళ అన్నయ్య వచ్చి విడదీసి ఇలా కొట్టుకోబాకండి, అప్పట్లాగా ఇల్లైతే కాదు, మీరు ఇలా కొట్టుకోవడం అయితే మంచిది కాదు, ఇలా కొట్టుకోబాకండి అనేది వాళ్ళ అన్నయ్య చెప్పడం జరుగుతుంది. ఇంకా మాకు మహాలక్ష్మి ఏడుస్తున్నసరికి పోయి ఆ మహాలక్ష్మి ఓదార్చి రాపో అని చెప్పి వాళ్ళ అన్నయ్య అయితే చెప్తాడు. ఇంకా అక్కడి నుంచి వచ్చేసి ఎందుకని ఇలా ఉన్నారంటే, మీరు ఇప్పుడే ఏమైనా ఫ్లైట్ లో దిగారా, ఎందుకు ఇలా ఉన్నాను అడుగుతున్నావు, నేను ఏడుస్తున్నాను కదా అని చెప్పేసి అంటుంది. సారీ అండి, తను నన్ను అనుకోని అలా అనబోయాడు, సారీ అంటే ఇప్పుడు మళ్ళీ మళ్ళీ మీరు కానివ్వండి, మళ్ళీ వస్తాను నేను అంటే, ఎందుకు మళ్ళీ వచ్చి ఈ విషయం గురించి మాట్లాడతారా, ఏం వద్దు, నేను మర్చిపోయాను ఈ విషయం గురించి, మీరు ఒక పని చేయండి అంటే, ఏం పని అంటే, ఒక రూమ్ చూసి పెట్టండి అని చెప్పానంటుంది. అటు తిరిగి రూమ్ కే వస్తావా అనుకొని మళ్ళీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా మనం రేపటి ఎపిసోడ్ లో చూడొచ్చు ఏం జరుగుతుందనే విషయాన్ని. మళ్ళీ కలుస్తాను. బాయ్.